ప్రతి మూవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే భగీరథలో ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పి ఇచ్చేసారు. దాంట్లో అంటే ఒక అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పేసి ఒక పల్లెటూరు అది, దానికి ఏదో బ్రిడ్జి ఉండదు కాబట్టి దాని బ్రిడ్జి వేయించడానికి అని చెప్పేసి హీరో తాపత్రయపడుతుంటాడు. బిఫోర్ దట్ ఏంటంటే ఎవరు ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావాలి అంటే ఒక బ్రిడ్జి కావాలి. సో అప్పుడున్న సిచ్యువేషన్ లో పడవలేనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆ పడవ మునిగి, మేము పెళ్లి కొడుకుని తీసుకొచ్చి చేసే లోపల పడవ మునిగి చనిపోతాం. ఆ చనిపోవడం కూడా ఆయన న్యాచురల్ గా తీద్దాం అనుకుని మొత్తానికి మమ్మల్ని అక్కడ యానం దగ్గర సముద్రం దాంట్లో ముంచేసి మమ్మల్ని మళ్ళీ కదలకుండా చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు ఫైటర్స్ పట్టుకొని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే నీళ్లలో పైనుంచి ఎలా మునిగిపోతూ కనపడతారో ఆ ఎక్స్ప్రెషన్ కావాలని మొత్తం కాళ్ళు చేతులు పట్టేసుకొని సీన్స్ చేశారు. అంటే ఈత వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అందులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి బాగా వస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితేనే బాగా వస్తుంది, లేకపోతే చేయలేరు. మన బ్రీత్ ఆపుకోవాలి కదా. మాకంతా ఎక్కడైంది అసలు చెప్పలేదు, ముందు ప్రిపేర్ అవ్వడానికి తీసుకెళ్లి చక్కగా పడవలో పెట్టారు. పడవని పక్క నుంచి ముంచేశారు, మొత్తం పడిపోయాం. పడవ నెత్తి మీద పడిపోయింది. అసలు లోపల గిలగిల్ల కొట్టుకుంటా ఉన్నాము నేను, రఘునాథ్ రెడ్డి గారు. మళ్ళీ వచ్చారు, తీసి ఇది చేసేటప్పటికి అసలు ఊపిరి ఆడలేదు, మామూలుగా అవ్వలేదు. గట్టిగా అరుస్తుంటే ఆయన ఇది కదా, తమిళ్లో తిట్టడం మొదలెట్టాడు. మనకి తిట్లు అర్థం కాలేదు కాబట్టి అదృష్టం బతికిపోయాం. ఆ తెలుగులో అర్థమయ్యేట్టు లేచి మళ్ళీ తిట్టే పరిస్థితి వస్తుందో ఏమో మనకు తెలియదు కానీ, సో అర్థం కాలేదు. సో ఏమంటున్నాడో తెలియదు, బట్ ఫేస్ లో కోపంగా ఉందనేది మాత్రం అర్థమైంది. సరే మొత్తానికి ఏదో చేసాము, పక్కకు వచ్చాము, మొత్తం లోపలికంతా వాటర్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ అంతా చేస్తే కొంచెం ఇది అయిపోయింది.